మాట్లాడు బావా. ఏం మాట్లాడాలి? ఏమైంది బావా? ఎందుకలా ఉన్నావు? నేను ఎందుకు ఇలా ఉన్నానో నీకు తెలీదా? బావా నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం లేదు బావా. ఇంకా ఆపుతావా? చిలక్కి చెప్పినట్టు చెప్పాను వాడికి దూరంగా ఉండు అని. నా మాట ఎప్పుడేం విన్నావా అసలు? వాడి తప్పితే ఆఫీస్లో ఇంకెవరు ఫ్రెండ్స్ లేరా నీకు? బండా బావా. ఏంటే? బండా ఆపు. ఏం చెప్పాలనుకున్నావో మొహం మీదే చెప్పు. అసలు ఏం జరుగుతోంది మిన్ను? నేను అదే అడుగుతున్నా, ఏం జరుగుతుంది? వాడు నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఒకసారి జరిగింది సరిపోదా? బావా వసంత లాంటోడు కాదు బావా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? మన ఇద్దరికి పెళ్లి జరుగుతుందన్న విషయం కూడా వాడికి తెలుసు. వాడు ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తున్నాడు. నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు బావా. నేను తప్పుగా ఆలోచిస్తున్నా? నీకు వాడు కరెక్ట్గా అనిపిస్తున్నాడా? అలా కాదు బావా. మాట్లాడకు. నిన్ను ఫోన్లో తిట్టాను, అరిచాను, నీ బర్త్డేకి విష్ కూడా చేయలేదు. నాకు అసలు గుర్తే లేదు. చాలా బాధపడుతూ ఉంటావు అనుకున్నాను. అరే ఫేస్లో కొంచెం కూడా బాధ లేదు, అంత హ్యాపీగా ఉన్నావు. బావ బిజీగా ఉన్నాడని వేరే బాయ్ ఫ్రెండ్ వెతుక్కున్నావా? ఇంకా బావా అసలు నేను నీకెలా కనిపిస్తున్నా? అంటే ఒక్కసారి తప్పు చేశాను కదా అని ఎప్పుడు అదే చేస్తానా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేసి చూస్తున్నావు. ఆ మాత్రం నమ్మకం లేదా? అంటే రేపు ఎవడొచ్చినాతో మాట్లాడినా, ఎవరితో క్యాజువల్గా నవ్వుకుంటే మాట్లాడినా ఇలానే ఆలోచిస్తావా? అంత అనుమానమా నా మీద? అసలు నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు బావా. ఏంటి ఇంత లేట్ అయింది? నీ పుట్టినరోజని బిర్యానీ చేశా. నాకు ఆకలిగా లేదత్తమ్మా, తినేసేయండి. ఏంట్రా దాని పుట్టినరోజు నాడు కూడా వదలవా? ఏమనకుండా ఉండలేవా? ఏమండి, వాళ్ళిద్దరూ ఏదో గొడవ పడుతున్నట్టున్నారండి, సర్ది చెప్పండి. ఏమే, మనిద్దరం గొడవ పడ్డప్పుడు వాళ్ళిద్దరు ఎప్పుడైనా మధ్యలోకి వచ్చారా? రాలేదు. మరి మనిద్దరం ఎందుకు వాళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు మధ్యలోకి వెళ్ళటం? నువ్వేం కంగారు పడకు, వాళ్ళే కలిసిపోతారు, సరేనా? అవును, మీకేమైంది అలా ఉన్నారు? ఏమోనే, ఎడంచి బాగా లాగుతుంది. మధుకి చెప్పి మందులు తెప్పించనా? అవేం వద్దు కానీ నీ చేత్తో మూవు రాస్తే సరిపోతుంది, వెళ్ళి తీసుకుంట్రా. బానే ఉంది సంబడం. వెళ్ళు. అన్ని మాటలు నోట్తోనే చెప్పాలా ఏంటి? కొన్ని కళ్ళతో కూడా చెప్పచ్చు. ఈ ఎమోషన్ సరిపోదా బ్రో, ఇంకోటి తీసుకుందామా? అన్న మిమ్మల్ని తనేదో అడుగుతుంది. ఒకసారి ప్లే చేయి. అన్ని మాటలు నోట్తోనే చెప్పాలా ఏంటి? కొన్ని కళ్ళతో కూడా చెప్పచ్చు. హీరోయిన్ డబ్బింగ్ అయిపోయింది, మీ మామయ్య వచ్చి డబ్బింగ్ చెప్తారా? వద్దులే, ఆయన చెప్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎవరైనా వాయిస్ ఆర్టిస్ట్తో చెప్పిద్దాం. అది బెస్ట్. సరే, నేను ఎవరైనా ఉన్నారని చెక్ చేస్తా. ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. నీకు మీనాక్షి మధ్యలో ఏమైనా గొడవ అయిందా? పర్లేదు చెప్పు, ఏదైనా తను నా ఫ్రెండే కదా. నీ పర్సనల్ అయితే వద్దు.
సో మీనాక్షి మళ్ళీ ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకుంటుందో అని నీ భయం, అంతేనా? ఆల్మోస్ట్ అంతే. నేను ఎన్నిసార్లు చెప్పినా తను వినిపించుకోవట్లేదు. పైగా నాదే తప్పు అంటుంది. మేబీ తనకి అర్థమైందని నీకు అర్థం కాలేదేమో. ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్ళి వర్క్ చేస్తూ వాళ్ళ కొలీగ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం సహజం. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నాం, అలాగని మీనాక్షి వచ్చి నేను బుట్టలు వేసుకున్నాని అంటే నీకెలా అనిపిస్తుంది? ఆ వసంతగాడు ట్రై చేస్తున్నాడని అనుకుందాం. మీను మళ్ళీ అదే ట్రాప్లో పడుతుందని ఎందుకు అనుకుంటున్నావు? పోయినా సరే నువ్వు లవ్ చేసిన విషయం తనకి తెలీదు. ఈసారి నువ్వు పక్కన ఉన్నావు కదా. అనవసరంగా ఈ ఇష్యూని పెద్దది చేసుకొని మీ ఇద్దరి మధ్యలో దూరం పెంచుకోవద్దు. ఇద్దరు కూర్చొని మాట్లాడితే ఇది అసలు మ్యాటరే కాదు. వెళ్ళొస్తాను అత్తయ్య. సరే అమ్మా, జాగ్రత్త. అదేంటమ్మా, వాడు డ్రాప్ చేస్తాడుగా. లేదు మామయ్య, బావకి డెమో పని ఉందంట, వెళ్ళాలి. నేను వెళ్ళిపోతానులే. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అరే రమేషు, పాపేంట్రా పరిధ్యానంలో ఉంది? నైట్ పార్టీలో ఏమైనా జరిగిందేమో. అంటే గోకాడంటావా? అంతకు మించే చేసుంటాడులే. మూసుకొని పని చేసుకోండిరా. ఇదొకటి మధ్యలో. గుడ్ మార్నింగ్ మీనాక్షి. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్న నైట్ పార్టీ గురించా? ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ కదా. విన్నావా? బ్యూటిఫుల్ మూమెంట్ అంట. అలాంటి మూమెంట్లు విన్నాం కదా, చూడాలరా రమేషు. ఒకసారి అటు పద. ఎక్కడికి? చెప్తాను పద. ఏంట్రా పక్కకి తీసుకెళ్తుంది? ఏం చెప్పడానికంటావు? రాత్రి జరిగింది ఆఫీస్లో, ఎవరికి చెప్పొద్దని చెప్పడానికేమో. ఆల్రెడీ మనకు తెలిసిపోయింది కదరా. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏమైందేంటి? నిన్న నైట్ జరిగింది చూడలేదా? యు మీన్ నిన్న నైట్ పార్టీ గురించా? హా, మన ఇద్దరం కలిసి వెళ్ళడం మా బావ చూసి కోప్పడ్డాడు. నువ్వు చేసిన గణకార్యానికి నిన్న రోడ్డు మీద గొడవ పడాల్సి వచ్చింది. నేను చేసిన కదా కార్యమా? మీ బావ అక్కడ ఉంటాడని నాకేం తెలుసు? అదేదో నేను ప్లాన్ చేసి తీసుకెళ్ళినట్టు మాట్లాడుతున్నావు. పాయింట్ అది కాదు, నువ్వు జస్ట్ ఫ్రెండ్స్ అన్నావు. అది మా బావకు నచ్చట్లేదు. ప్లీజ్, ఇంకెప్పుడు మా బావ ఉన్నప్పుడు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. అసలు మా బావతో కూడా మాట్లాడడానికి చూడకు. ఇదంతా కాదు, నాకు కొంచెం దూరంగా ఉండు ప్లీజ్. నాకే పంచాయతీలో పెట్టుకోవాలని లేదు. ఓకే కూల్, ఐ గాట్ ఇట్. కానీ మీ బావిలా బిహేవ్ చేయడం కరెక్టా? నీ పైన అసలు నమ్మకం లేదా మీ బావకి? నా మీద కాదు, నీ మీద. నువ్వెక్కడ నన్ను ట్రాప్ చేస్తావో అని భయం. నేనా? నిన్న నాకు ఇంకేం పని లేదా? మా బావ కూడా అదే అన్నాడు. వాడికేం పని లేదా, ఎప్పుడు చూడు నీ చుట్టే తిరుగుతాడని. వసంత్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. సరే, ఇక నేను దూరంగా ఉంటాను, సరేనా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న చెప్పొచ్చా? లేకపోతే అది చెప్పినా మీ బావేమని అంటాడా? ఓకే, సారీ, బాయ్. నువ్వు ఎడిట్ చేస్తూ ఉంటావా? ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీనాక్షిని కలిసేసి వస్తా. ఈ మధ్య ఆఫీస్లో ప్రేమ పావురాల గోలు ఎక్కువైపోయిందా? మరి ఆ మీనాక్షి వసంతనైతే అసలు చూడలేకపోతున్నారా బాబు?
అందరు ఉండగానే పక్కకెళ్ళి మరీ మాట్లాడుకుంటున్నారు. మాటలేనా ఇంకేమైనా చేస్తున్నారా? అంతకు మించి ఏం చేస్తారులే. ఏమోరా బాబు, ఈ సింగిల్ బతుకులు ఇంకెన్ని దారుణాలు చూడాలో ఏమో. సరే చూద్దాం. బ్రో, మీనాక్షి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. తను పైనే ఉందా, వెళ్ళిపోయిందా? మీరెవరు? నేను తన బావని. నువ్వేనా? వసంత్ అప్పుడే పంపిడిగా పైనే ఉన్నట్టుంది. ఈడెప్పుడు వచ్చాడ్రా? ఇప్పుడు ఈడెళ్ళి గొడవ పెట్టుకుంటాడేంటి? ఇంకేం పెట్టుకుంటాలే. బ్రో, మీనాక్షి కదా ఆ క్యాబిన్లో ఉంటుంది. థ్యాంక్ యూ. సరే. హే బ్రో, నువ్వేంటి ఇక్కడ? మీనాక్షి ఇంకా కిందకి రాలేదా? అయినా ఏంటి బ్రో, మీనాక్షి మీద వచ్చావంట? చాలా బాధపడింది. తన్ని కన్సోల్ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది తెలుసా? అయినా మీను తప్పేంటి బ్రో? కొలీగ్స్ అన్నాక ఆ మాత్రం చనువు ఉంటుంది. ఆ మాత్రం దానికే మీను ఎక్కడ? మేనేజర్తో డిస్కషన్లో ఉన్నట్టుంది. అయినా మీను చాలా మంచిది బ్రో. షీ హాజ్ వెరీ కైండ్ అండ్ సెన్సిటివ్ హార్ట్. అలాంటి అమ్మాయిని బాధ పెట్టాలని ఎలా అనిపించింది? మీను గురించి నాకు బాగా తెలుసు. తన గురించి నీలాంటి వాడి దగ్గర తెలుసుకునే స్టేజ్లో నేను లేను. అనవసరంగా మా ఇద్దరి మధ్యలోకి రాకు. నీకే మంచిది కాదు. ఏ కొడతావా? డౌటా? చెల్ బ్రో. నన్ను కొడితే మీనాక్షికి నీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇప్పుడిప్పుడే మీనాక్షి నేను ఒకరికొకరు ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నాం. మా మధ్య గొడవ పెట్టి మాకున్న హెల్దీ రిలేషన్ని పాడు చేయకు. ఎంట్రా వాగుతున్నావు? బావా, నేను చెప్పాను వీడు తేడాగా ఉన్నాడని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న నైట్ అలసింది చాలదా? ఇప్పుడు ఆఫీస్కి వచ్చి గొడవ చేయాలా? నేను గొడవ పట్టాను రాలేదు, నీకోసమే వచ్చాను. నేను కిందకు వస్తాను కదా, నువ్వు పైకి రావడం దేనికి? మీ బావకి నీ పైన డౌట్ అనుకుంటా, అందుకే పైకి వచ్చి చెక్ చేసుకుంటున్నాడు. రేయ్ బావా, నువ్వు ఆగు. వసంత్ కాసేపు సైలెంట్ గా ఉండలేవా నువ్వు అసలు? సారీ, బట్ ఐ ఫీల్ ఇట్స్ ట్రూ. ఇంకా చాలు. మీను, వీడికి కావాలనే ఇలా చేస్తున్నాడు. బావా, అతనంతే బావా, అన్నిటినీ కామెడీ చేస్తాడు. నువ్వు ఇవన్నీ పట్టించుకోకు. లేదు మీను, నువ్వు ఈ ఆఫీస్లో పనిచేయడం కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ వీటీలో పనిచేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను. నువ్వు ఈ జాబ్ మానే. ఇది కాకపోతే ఇంకోటి చూద్దాం. బ్రో ఏంటి మీరు చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? నేను తనతో మాట్లాడడమే ప్రాబ్లం అయితే టీం మార్చేస్తాను. తనతో మాట్లాడడం మానేస్తాను. ఈ మాత్రం దానికి జాబ్ మానే మాట. అసలు నిన్ను ఎవడు అడిగాడు రా? మీను, నువ్వు పద. బావా 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 బావా. బావా, ఇప్పుడు సడన్ గా జాబ్ మానేస్తే కష్టం కదా బావా. ఎవరికి కష్టం? ఇంట్లో బావా, ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు కదా. అవి సర్దుకున్నాక నేనే మానేస్తాను. ఏం పర్లేదు, ఇంకో జాబ్ చేద్దు కానీ. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే లేట్ అయినా పర్వాలేదు, ఇంకో జాబ్ చేద్దు కానీ. నువ్వు ఇక్కడ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ వసంత్ గాడు ఏదో అన్నాడని నేను జాబ్ మానేయడం ఏంటి బావా? నువ్వు ఇక్కడ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, అర్థమవుతోందా? సారీ, కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యాను. కానీ ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకో మీను. నాకెందుకో నువ్వు ఇక్కడ జాబ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఒక్కసారి ఆలోచించు. సరే బావా, మానేస్తాను. పద. అమ్మా, మధు, నాన్నకి గుండెల్లో నొప్పిగా ఉందిరా, పడిపోయారు. భయం వేస్తోందిరా, తొందరగా వచ్చి. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. సరే నువ్వేం టెన్షన్ పడక, నేను వస్తున్నా. ఏమండి? ఏమైంది బావా? అంబులెన్స్ కాల్ చేయి. ఏమైంది బావా?
మైల్డ్ స్ట్రోకే, బట్ చిన్న సర్జరీ చేయాలి, ప్రిపేర్డ్గా ఉండండి. ఎంత ఖర్చు అవ్వచ్చు? అరౌండ్ 3 lakhs అవ్వచ్చు. అవును, మీ నాన్న సేవింగ్స్ ఏమి లేవా? మొన్నటిదాకా ఉండేవి. నా డెమోకి అవసరమై నేనే ఒక 2 లక్షలు తీసుకున్నాను. బుద్ధుందేరా కొంచెమైనా నీకు? నువ్వు సంపాదించి వాళ్ళకి సేవింగ్ చేయాలి కానీ వాళ్ళ సేవింగ్స్ తీసుకుంటావా? కొంచెమైనా సిగ్గుండాలరా. ఈ డబ్బులు ఉంటే మీ నాన్న ఆపరేషన్కి ఎంత బాగా ఉపయోగపడేవి. కనీసం ఉద్యోగం చేస్తే అన్నా ఆ ఉద్యోగం ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేదిరా. నీలాంటి వాడు ఉండటం మీ నాన్నకి కర్మరా కర్మ. అయిందితో అయిపోయింది. నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను, ఎలాగో చదువుతాను. మీరు మిగిలిన దానికి రెడీ చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా, మీ నాన్నకేమన్నా జరిగితే మెయిన్ రీజన్ నువ్వే అవుతావు. కొడుకుటి కూడా వాడి ప్రాణానికి సుఖం లేకుండా పోయింది. బావా, నాన్న సేవింగ్స్లో ఇంకో 1 లక్ష ఉంటాయి. పెద్దనాన్న ఇంకో 1 లక్ష ఇస్తా అన్నారు. మిగతా 1 లక్ష నేను బయట అరేంజ్ చేస్తాను. నువ్వు అమ్మ దగ్గర ఉండు. మావా 5ో 10ో అంటే సెట్ చేయొచ్చు కానీ 1 lakh అంటే మన సర్కిల్లో ఎవరు లేరురా. సరేరా. హలో ప్రియా. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే ఒక పని చేయి. ఎలాగో మన డెమో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి నీ సిచ్యువేషన్ చెప్పు. మేబీ ఇవ్వచ్చేమో. సార్, ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్. ఆల్రెడీ డెమో అయిపోవచ్చింది. ఒక వారంలో మీకు చూపిస్తాను. సీ మధు, దిస్ ఈజ్ నాట్ ద ప్రొఫెషనల్ వే టు డిస్కస్ అబౌట్ రెమ్యూనరేషన్స్. నేను ఇంకా నీ డెమోనే చూడలేదు. అది ఓకే చేస్తానో లేదో తెలియకుండా నీకు మనీ ఎలా ఇస్తాను? మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు సార్. ప్లీజ్ సార్. సారీ మధు, పర్సనల్గా ఇద్దాం అనుకున్న ఐటీ క్లియరెన్స్లు నడుస్తున్నాయి. హెవీ ట్రాన్సాక్షన్ లాంటివి చేయలేను. ఒక 1 week ఆగలితే ప్లాన్ చేస్తాను. ఐ కాంట్ హెల్ప్ యూ రైట్ నౌ. డబ్బులా? అయ్యో, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పొలానికి ఎరువులకి పెట్టేహేనమ్మా. ఇప్పుడు మన దగ్గర కూడా డబ్బులు లేవు కదమ్మా. పోనీ ఊర్లో ఎవరినన్నా అడిగి చూస్తాను. సరే నాన్న. ఇప్పటికిప్పుడు 1 lakh అంటే ఒకసారి వసంతను అడుగు. వసంత? తను అరేంజ్ చేయగలడు. నిజమే, కానీ ఇంకేం ఆలోచించుకో. ఇప్పుడు నీకు అర్జెంట్గా కావాలంటే వసంత్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చెప్పు మీనాక్షి, రిజైన్ చేస్తున్నా అని చెప్పడానికి కాల్ చేసావా? వసంత్, నాకు ఒక హెల్ప్ కావాలి. మావయ్య వాళ్ళని నమ్మని చెప్పావా? చెప్పానమ్మా. డబ్బులు అరేంజ్ అయినాయా? ఇంకా లేదమ్మా, చూస్తున్నా. సెట్ అయిపోతాయిలే, నువ్వేం కంగారు పడకు. ఎలాగోలా నా బంగారం అమ్మి డబ్బులు తీసుకొచ్చేసేరా, నువ్వు ఇబ్బంది పడకు. సరే. బావా, ఒకసారి ట్రా. బావా, అది 1 lakh సెట్ అయ్యాయి. సెట్ అయ్యా? ఎలా? అది ఎక్కడ అడిగావు? అప్పు చేసావా? ఆహా లేదు బావా, నాన్నని అడిగాను, నాన్నిచ్చాడు. థ్యాంక్ యూ మీను, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తాను. హాయ్ గైస్, హైదరాబాద్లో 2 BHK ఫ్లాట్ జస్ట్ 65 lakhsకి మాత్రమే దొరికితే, అది కూడా ఆల్ ఇంక్లూజివ్ అని చెప్తే నమ్ముతారా?
నమ్మాలండి. మన ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్లో దొరుకుతుందండి. హైదరాబాద్లో పోచారంలో మంచి ప్లేస్, ఫుల్ గ్రీనరీ, పీస్ఫుల్గా ఉండొచ్చు. అండ్ నేను వాళ్ళ ఎమ్యూనిటీస్ వినగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా అన్నీ ఫుల్ ప్యాకేజ్. ఎందులోనూ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి డీటెయిల్ పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారండి? అక్కడ అర్జెంటుగా వెళ్ళి ఫ్లాట్ కొన్న తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ప్రాపర్టీ వాల్యూ పెరిగి ప్రాఫిట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే నేను వెయిట్ చేయకుండా సైట్ విజిట్ బుక్ చేసేసుకున్నా. మీరు కూడా వెంటనే వెళ్ళి సైట్ విజిట్ బుక్ చేసేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, వెళ్ళి చూడండి.